ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, ప్రమోషన్ రాలేదని బాధపడుతున్నావు, పెళ్లి కాలేదని బాధపడుతున్నావు, పిల్లలు లేరని బాధపడుతున్నావు, సొంత గృహం లేదని బాధపడుతున్నావు, ఆరోగ్యం బాలేదని బాధపడుతున్నావు, ఆర్థికంగా చితికిపోయావని బాధపడుతున్నావు. ఎంతకాలం బాధపడతావు? ఎంతమందికి చెప్పి బాధపడతావు? అమ్మకి చెప్తావు, నాన్నకి చెప్తావు, అన్నకి చెప్తావు, చెల్లికి చెప్తావు, తెలిసిన వాళ్ళందరికీ నీ కష్టాలు పంచుకుంటావు. వాళ్ళు ఏమైనా తీర్చగలరా? నీకున్న కష్టాన్ని 10 మందికి చెప్పినట్లయితే వాళ్ళు వింటారు కానీ తీర్చగలరా? ఈ లోకంలో నువ్వు చెప్పేటటువంటి కష్టాలన్నీ విని అర్థం చేసుకొని వాటిని తీర్చగలిగిన ఒకే ఒకడున్నాడు. ఆయన మనిషిని సృష్టించిన దేవుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడు కానీ తీర్చలేని మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చినా నీ కష్టాలు తీర్చగలిగిన యేసయ్య దగ్గరకు వచ్చి ఏడిస్తే నీ కష్టాలు నా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఎవ్వరు యేసయ్య దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చినా ఏడ్చినా ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచిన దేవుడు త్వరలోనే నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు, నీ కష్టాన్ని తీర్చబోతున్నాడు. నమ్మో, కన్నీళ్లతో ప్రయత్నం చేసి చూడు. ఖచ్చితమైన జవాబు నా ప్రభు త్వరలోనే నీకు ఇవ్వబోతున్నాడు.